మ్యాంగో మాస్ మీడియా ప్రొడ్యూసర్గా బ్లైండ్ స్పాట్స్ మీద అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. అండ్ ఎక్స్క్లూజివ్గా మీరు ట్రైలర్ని మ్యాంగో మాస్ మీడియాలో చూడొచ్చు. అండ్ దిస్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా. అండ్ నెక్స్ట్ మన హీరో నవీన్ చంద్ర గారు. ఎస్, మీ మాటల్లో బ్లైండ్ స్పాట్ గురించి ప్లీజ్. అందరికి నమస్కారం. ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే యు ఆర్ ద ఫస్ట్ మీడియం ఫర్ అన్ ఆడియన్స్ టు సెండ్ ఆర్ ఫిలిం. అంటే మా ట్రైలర్ అయినా, టీజర్ అయినా, పోస్టర్ అయినా ఫస్ట్ మీకే వస్తుంది. దాని తర్వాత మీరు మీ ప్లాట్ఫామ్స్లో పెట్టిన తర్వాత ఆడియన్స్కి వెళ్తుంది. సో యు ఆర్ అ ఫస్ట్ ఆడియన్స్. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇంత ఎండలో వచ్చి మా టీం మెంబర్స్ అందరూ ఇంత వాళ్ళ ఎక్స్పీరియన్స్ని, వాళ్ళ హార్ట్ఫుల్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసినప్పుడు మీరందరూ ఇంత కూర్చొని విన్నారు. చాలా థ్యాంక్స్. దానికి మీరు ఇచ్చిన టైం వాల్యూకి చాలా థ్యాంక్స్ అండ్ ఇచ్చిన రెస్పెక్ట్కి చాలా థ్యాంక్స్. మ్యాంగో మాస్ మీడియా చాలా థ్యాంక్స్. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నా అంటే ఇలాంటి డైరెక్టర్స్ ఇంకా పుట్టుకు రావాలి, ఇంకా మంచి మంచి కథలు రాసే డైరెక్టర్స్ కావాలి. ఈ అబ్బాయి నా కథ చెప్పేటప్పుడు 21 years ఉన్నాయి, 21 or 22 years ఉన్నింది. జస్ట్ హీ వాస్ అంటే రాజా రవీంద్ర గారు ఒక అబ్బాయి వచ్చాడండి, కథ చెప్పాడు, చాలా గమ్మత్తుగా ఉంది కదా, తను కూడా చాలా గమ్మత్తుగా ఉన్నాడు అన్నారు. ఇన్నిసార్లు గమ్మత్తు అన్నారు ఏంటి అనేసి వెళ్ళాను. చూస్తే అంటే ఎలా ఇచ్చారంటే చాలా వెరైటీగా ఉంది కదా, అంటే థ్రిల్లర్ ఇది, కానీ అర్థం చేసుకున్న అంత కెపాసిటీ మనకు ఉండాలన్నాడు. సార్ మినిమం డిగ్రీ ఉండాలా సార్? కాదు మినిమం డిగ్రీ అవసరం లేదు, కానీ బాగా రాశాడు, ఒకసారి విందామన్నా. సో ఫస్ట్ ఇంప్రెషన్ తను చూడంగానే ఇప్పుడు అంతకుముందు చేసిన డైరెక్టర్స్ అందరూ లైక్ డైరెక్టర్ అనే ఫీల్, ప్రొడక్షన్ హౌసెస్తో వస్తారు కదా, లైక్ దే హ్యావ్ దిస్ ఇదనమాట. ఓకే, ఈ జోన్లో కదా చెప్తాను, ఇంత టైం తీసుకుంటాను. తను ఇలాగే ఒక చిన్న అద్దం పెట్టుకుని, ఒక ల్యాప్టాప్ పెట్టుకుని ఇలా వచ్చాడనమాట. హాయ్ సార్ అని చెప్పి హీ వాస్ ఓవర్వెల్మ్డ్. నేను ఓకే కథ స్టార్ట్ చేస్తారనుకున్నా. కథ స్టార్ట్ చేసి ఎండ్ అయ్యేసరికి నేను సీట్ మీద నించో కూర్చున్నా. కానీ ఎక్కడో ఒక థాట్ ఉండింది, దీనికి ఎక్స్పీరియన్స్ ఉందా, షార్ట్ ఫిలిమ్స్ చేశారంటున్నారు, ఎక్స్పీరియన్స్ ఎక్కడో ఒక థాట్ ఉంటుంది కదా, ఎక్స్పీరియన్స్ ఉందా అని. ఆ ఎక్స్పీరియన్స్ ఉందని అడిగే లోపే తను కొన్ని షార్ట్స్ చెప్పాడు నాకు. సరే, ఇన్ఎక్స్పీరియన్స్ సూపర్బ్. ఎక్కువ హీఈస్ నాట్ అంటే తన ఏజ్కి, తను కాలేజ్ ఫినిష్ చేసి వచ్చిన టైంకి తనకి సినిమా ఎక్స్పోజర్ చాలా ఉంది, మ్యూజిక్ నాలెడ్జ్ ఉంది, షార్ట్ మేకింగ్ నాలెడ్జ్ ఉంది, అంతా ఉంది. సరే లెట్స్ జంప్ ఇన్ అని చెప్పి నేను వెంటనే కథ ఓకే చేశాను. ద మూమెంట్ ఐ సైడ్ ఓకే, వీళ్ళందరినీ పట్టుకొచ్చేసాడు. దట్ వాజ్ వెరీ నైస్. ఎందుకంటే తనకేం కావాలి అది కావాలి అంతే. లైక్ రాశి చెప్పినట్టు హీ వాజ్ వెరీ ప్రిసైజ్ అబౌట్ హిస్ క్యారెక్టర్స్. అలీ రేజాకి చాలా ఛాలెంజ్ ఉంది ఈ సినిమాలో, ఎందుకంటే ఇది మోర్ ఆఫ్ లీనియర్, నాన్ లీనియర్గా వెళ్తూ, పైగా మీకు కెమెరా మూమెంట్స్ ఎక్కువ మూవ్ అవ్వదు, కెమెరా స్టాటిక్ షాట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఒక యాక్టర్ ఆ స్టాటిక్ షాట్లో పర్ఫామ్ చేయకపోతే ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు. కానీ ఆ ఛాలెంజ్, ఆ రిస్క్ ప్రతిదీ రాకేష్ ప్రతి యాక్టర్కి ఇచ్చారు. నాకు కూడా నేను ఇన్ని సినిమాలు ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని షాట్స్ ఎంత టైట్ చాకో బ్లాక్ క్లోజప్స్ పెట్టేవాడు. అంటే ఎక్కడో నాకే అనిపించేది భయం. నేను యూజువల్లీ మానిటర్స్ చూడనండి, ఏ సినిమాలో కూడా ఎప్పుడు దాకా నేను మానిటర్స్ చూడను. బట్ ఈ సినిమాలో మానిటర్ చూసేలా భయపెట్టాడు అనమాట నన్ను. బికాస్ తన రైటింగ్లో తనకున్నంత నమ్మకం, అండ్ తన యాక్టర్స్ మీద తనకున్నంత నమ్మకం, తన టెక్నీషియన్స్ మీద, తన అసిస్టెంట్ డైరెక్టర్స్ మీద, ప్లస్ ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్స్ మీద తనకున్న నమ్మకం. అంటే పైగా ఈ ఏజ్లో ఉన్న అబ్బాయి అంటే గెస్ చేసి ఓకే ఈ అబ్బాయి బాగా చేస్తాడని నమ్మిన ప్రొడ్యూసర్స్కి ముందుగా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి డైరెక్టర్స్ రావాలి. మీరు ఈ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది ఎందుకు ఇలా చెప్తున్నా అనేసి. అండ్ రాశి తెలీదు, ఫస్ట్ టైం తను కాస్ట్ చేసినప్పుడు నేను అడిగాను రాకేష్కి, నిజంగా బ్రో బికాస్ చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ ఇది, షీ క్యాన్ పుల్ ఆఫ్ ఏంటి అన్న. లేదు సార్ నేను చేయిస్తాను సార్, మీరు అసలు నేను చేయిస్తాను కాదు, బట్ తను అండర్స్టాండ్ చేసుకుంటుంది ఆ క్యారెక్టర్ అని. బట్ నిజంగా యాక్టర్స్ ఎప్పుడు కొంచెం ఓపెన్ ఉండాలి కో యాక్టర్స్ దగ్గర. నేను అంతే, నా కో యాక్టర్స్ నేను గాడ్లా బిలీవ్ చేస్తాను. సో నిజంగా ప్రతి ఒక్కరూ నా క్యారెక్టర్ని బిల్డ్ చేశారు. నేను ఏం యాక్ట్ చేయలేదు ఆ సినిమా. వీళ్ళందరూ అంటున్నారు చాలా మంచి యాక్టర్, చాలా ఫైన్ యాక్టర్ అని అంటున్నారు, కానీ నా క్యారెక్టర్ ఈ సినిమాలో అంత బాగా రావడానికి కారణం ఈ ప్రతి ఒక్క యాక్టర్స్. వీళ్ళతో పర్ఫామ్ చేసేటప్పుడు నా ఫ్లాస్ ఏవైతే ఉన్నాయో
అవన్నీ వీళ్ళు ఎన్హాన్స్ చేసి నా క్యారెక్టర్ని నిలబెట్టారు. అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. ఎందుకంటే మీరందరూ అన్ని విషయాలు చెప్పేశారు. సో థ్యాంక్స్. అండ్ యా, ప్రతిసారి ఏదో ఒక సినిమా రూపంలో ఏదో ఒక చిన్న కథనా, పెద్ద ప్రొడక్షనా, చిన్న ప్రొడక్షనా, పెద్ద డైరెక్టరా, చిన్న డైరెక్టరా చూడకుండా కథని నమ్మి చిన్నగా ఒక్కొక్క సినిమా చేసుకుంటూ ముందొస్తున్నా. యూ హెవ్ బీన్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ, మై ఫిలిమ్స్ అండ్ మై డైరెక్టర్స్ ఆల్సో. సో ఇప్పుడే ట్రైలర్ లాంచ్ అయింది, ట్రైలర్ చూశారు. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తాం. ఖచ్చితంగా ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ థ్రిల్లర్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న టైంలో లైక్ థ్రిల్లర్స్ మిస్ అవుతున్నాం, చాలా తక్కువ వస్తున్నాయి. బికాస్ డౌన్ సౌత్ మలయాళం ఫిలిమ్సే మనం ఇక్కడ చాలా డబ్ చేసిన ఫిలిమ్స్ ఇక్కడ చూస్తున్నాం. బికాస్ వాళ్ళ థ్రిల్లర్స్ చాలా బాగున్నాయి. సో మన థ్రిల్లర్స్ కూడా బాగున్నాయి. మన దగ్గర కూడా ఇలాంటి క్రేజీ డైరెక్టర్స్ ఉన్నారు. ఇంకా చాలా థ్రిల్లర్స్ వస్తున్నాయి. సో చూడండి, ఎంకరేజ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. బ్లైండ్ స్పాట్ పోస్టర్లోనే మీకు ఒక క్లూ ఉంది. ఆడియన్స్కి చెప్తున్నా, ఆ పోస్టర్లోనే ఒక క్లూ ఉంది. ఆ పోస్టర్లో క్లూ మీరు ఎవరైతే కనిపెట్టి నాకు డిఎం చేస్తే నా ఇన్స్టాగ్రామ్లో సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళని పర్సనల్గా కలుస్తాను, వాళ్ళతో కూర్చొని ఈ సినిమా చూస్తాను. ఇది ప్రొడక్షన్ చెప్పలేదు, డైరెక్టర్ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు, నాకు ఈ పాయింట్లో నాకు అనిపించింది. అండ్ అంత కాన్ఫిడెంట్ ఉన్న ఈ సినిమా మీద. మెయిన్గా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, టెక్నీషియన్స్ వర్క్, తను చూస్తున్న ఈ కథని ఏ స్టాండర్డ్ తీసుకెళ్ళాలి, ఆడియన్స్కి ఎలా రంజింపు చేయాలనే ఒక ఆలోచన ఉంది కదా, ఆ ఆలోచనకే నేను బానిసన అయిపోయాను. రాకేష్, థ్యాంక్ యూ అండ్ విషెస్ లక్. అండ్ థ్యాంక్ యూ మీ అందరికీ ఇక్కడ వచ్చి మాతో టైం స్పెండ్ చేసినందుకు, మా ట్రైలర్ చూసి మా అందరి మాటలు విని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నా. అలాగే కంగ్రాచులేషన్స్ టు యూ, బికాస్ ఫస్ట్ టైం మీ హస్బెండ్ వాళ్ళ ఈవెంట్కి వచ్చారు. థ్యాంక్ యూ సార్, ఇట్స్ వెరీ స్పెషల్ because you are serving our country and we are so proud of you that you are here. And it's a small event or big event kaadu, but you made sure me energy ikkada undi, and I'm so thankful to you that you are present here. Thank you. And I wish my team, my makeup team, my team, ఎందుకంటే డే అండ్ నైట్స్ ఈ షూట్ చేసాం. అంటే రాకేష్ ఎలా అంటే 3 o'clock 4 o'clock వరకు షూట్ చేసి ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ షూట్కి వచ్చేసాం. ఇట్ వాస్ దాట్ బికాస్ అంత ప్యాక్గా ఉండింది షూటింగ్. బికాస్ తక్కువ రోజుల్లో షూట్ చేయాలి అంటే ఆ డైరెక్టర్ మీద నమ్మి ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్ కూడా అంత కాన్ఫిడెన్స్ కావాలంటే వర్కింగ్ డేస్ తక్కువ ఉండాలి. అండ్ ద ఛాలెంజ్ వాట్ రాకేష్ హ్యాస్ టేకన్, ఈరోజు నిజంగా గాడ్ వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ వచ్చి ఉన్నారు, వాళ్ళ మదర్, వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి వస్తున్నారు. ఎంత ప్రౌడ్ మూమెంట్ ఉండొచ్చేది వాళ్ళకి. థ్యాంక్ యూ అండి, మీ ప్రెజెన్స్ నిజంగా మాకు చాలా ధైర్యం ఇచ్చింది. అలాగే యువర్ బెటర్ హాఫ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ బ్యూటిఫుల్ గాయ్. నిజంగా హీఈస్ అ వెరీ గుడ్ హ్యూమన్. వీ హ్యావ్ వర్క్డ్ విత్ హిమ్ అండ్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ బికాస్ హీఈస్ వెరీ క్రియేటివ్. అండ్ నెక్స్ట్ తన కథ నేను విన్నాను, నెక్స్ట్ కథ ఏం చేస్తున్నాడని. నిజంగా అండి బ్లైండ్ స్పాట్ ఓకే, ఇట్ మైట్ బి అ గుడ్ స్టార్ట్ ఫర్ హిమ్, బట్ నెక్స్ట్ స్క్రిప్ట్ వాట్ ఈస్ ప్లానింగ్ కదా నిజంగా చాలా బాగుండబోతుంది. అండ్ ఫ్యూచర్ you're gonna see him is with great stories. So thank you so much. Thank you so much. Blind Spot miss cheyakandi. It's a very good thriller. Thank you. థ్యాంక్ యూ నవీన్ చంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ బ్లైండ్ స్పాట్ సినిమా మీ కెరియర్లో ఒక పెద్ద మైల్ స్టోన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్